రైట్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలోని ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంలో గాయపడ్డ 5గురిని కూడా ఆయన పరామర్శించడానికి ప్రస్తుతం విశాఖ ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్కు, అనంతరం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి కూడా వెళ్ళి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శిస్తారు. వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం బాధితులకు సంబంధించిన వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎదురుగా వచ్చి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అభిమానులు అవ్వచ్చు, పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వచ్చి వారిని పలకరించే ప్రయత్నం, అలాగే ఆయన్ని స్వాగతించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ సందర్భం ఏదైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే లక్షలాది మందిలో ఖచ్చితంగా అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళని నిజంగా నిలువరించడం కూడా కష్టతరమే అయిన పరిస్థితులు కూడా మనం తరచూ గమనిస్తూ ఉంటాం. ప్రస్తుతం సందర్భం ఒక ప్రమాద ఘటనకి సంబంధించింది. వారిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. కానీ ఆయనకి సంబంధించిన అభిమానులు అవ్వచ్చు, లేకపోతే బాధిత వర్గాలు కూడా అవ్వచ్చు, ఆయనకు తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడడానికి, ఆయనకు పరిస్థితిని వివరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంతకుముందే చూసాం మనం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చే గేట్ నెంబర్ 2 నుంచి కాకుండా కామన్ అరైవల్ నుంచి ఆయన్ని పంపించడం కూడా చూసాం. సో ఎలాగైనా సరే ఈ పర్యటనని ఆలస్యం చేయాలనే ఒక కుట్ర కోణం కూడా కనిపించింది. ప్రస్తుతం వైద్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన క్షతగాతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం తాలూకు బాధితులు ఇదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది అక్కడ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి. సో వారిని పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, అలాగే వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితిలోనైనా సో ఎవరికి కష్టం వచ్చినా ఆయన ముందుగా ఉంటూ ఉంటారు. వారిని పరామర్శించడానికి ముందుగా వెళ్తారు. అనంతరం వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. సో ఈ ప్రశ్నలకు ఎవరిని ప్రశ్నించినా అది సహించలేని స్థితిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మరి ఆయన ఏ రకంగా మాట్లాడతారనేది తర్వాత ప్రెస్ మీట్లో ఉంటుంది అనేది కూడా అప్డేట్ అందుతోంది. ముందుగా 7 హిల్స్ ఆసుపత్రిలో ఇక్కడున్న క్షతగాతులను పరామర్శించి అనంతరం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి కూడా ఆయన వెళ్తారు. బాధితుల్ని ఆయన పరామర్శిస్తారు. నేను ధైర్యంగా ఉండండి, నేను ఉన్నానంటూ కూడా ఆయన ఎప్పట్లాగానే భరోసా ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. 7 హిల్స్ హాస్పిటల్లోని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన అడుగు తీసి అడుగు వేయాలంటేనే కష్టతరంగా మారిన సిచ్యువేషన్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే కనుక బాధితులు, అలాగే ఈ ప్రమాదం తాలూకు గురైన కార్మికులు అవ్వచ్చు, అలాగే కార్మిక సంఘ నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ముందుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందే సో ఉదయం గాయపడ్డ వారిలో ఒకరైన పైడిరాజు మృతి చెందడం, మృతుల సంఖ్య 9కి చేరటం కూడా మనం చూసాం. అయితే నిన్న మృతుల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి, అలాగే మిగతా ప్రొసీజర్ చేయడానికి గంటల వ్యవధి పట్టిన పరిస్థితి. ఈరోజు మాత్రం కేవలం 1 గంటలోనే మొత్తం క్లియర్ చేసి పైడిరాజు మృతదేహాన్ని పంపించేయడం జరిగింది. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చే సమయంలో పైడిరాజు మృతదేహం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడితే కనుక వాళ్ళ బంధువులతో ఇంకా ఎక్కువ మంది బాధితులు కానీ లేకపోతే కార్మికులు కానీ అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని తప్పించడానికా అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎయిర్పోర్ట్లోనే ఆలస్యం చేసిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఆయన ఎప్పుడు పంపించే రకంగా కాకుండా కామన్ అరైవల్స్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 7 హిల్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన గాయపడ్డ వారి తాలూకు బంధువులతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. వారంతా కూడా ఫొటోస్తో కూడా వివరిస్తూ ఉన్నారు ఏం జరిగింది, ఎలా జరిగింది, చికిత్స తాలూకు వివరాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అలాగే స్టీల్ ప్లాంట్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ఏ రకంగా సిచ్యువేషన్ ఉంది, ఎంతటి పురాతన ఎక్విప్మెంట్ కానీ బ్యాటరీస్ కానీ వాటితోనే ప్రస్తుతం రన్నింగ్ మెయింటెనెన్స్ చేస్తూ నడిపిస్తున్నారు, తద్వారా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి అవగాహనతో ఉన్నారు. ఆయన హాస్పిటల్లో వీళ్ళని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకసారి మా కరెస్పాండెంట్ నాయుడుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాయుడు, చెప్పండి, 7 హిల్స్ ఆసుపత్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తున్న దృశ్యాలు విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పండి.